అసలు రిలీజ్ అవుద్దా ఏంటి అంత పెట్టుకున్నారా? ఇది ఫ్యాషన్ అయిపోయింది, పెద్ద ప్లానే, అంతలా ఎగబడుతున్నారా? అసలు ఏంటి ఇవన్నీ? ఈ న్యూస్ ఏంది, గాసిప్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఎన్నో ఎపిసోడ్ 32. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. ఫస్ట్ వన్, అల్లు అర్జున్ అట్లీ మూవీకి హాలీవుడ్ హీరోస్ నుంచి విలన్స్ని తీసుకుంటున్నారంట. స్టార్టింగ్ పెద్ద ప్లాన్ వేసిరు, అంటే హాలీవుడ్ దాంట్లో నుంచి తీసుకోవడమే పెద్ద, అంటే దాని బడ్జెట్ 500 crore దాటుతుందంట. కొంచెం రిస్క్ అనిపిస్తుంది, పైగా రెమ్యునరేషన్లకే గట్టిగా పోతాయి. చూద్దాం. సెకండ్ది, ఇయర్ కష్టమే అంటున్నారు. విశ్వంబర ఇయర్లో రావట్లేదు. ఆ విఎఫ్ఎక్స్ కానీ మళ్ళీ ఓటీటీ డీల్లో కానీ ఇంకా మొత్తం కంప్లీట్గా అవ్వలేదంట. నాకు ఒకటి తెలియక అడుగుతా, అసలు నీకు విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాకుండా, సినిమా కంప్లీట్ కాకుండా టీజర్ వదిలి దాన్ని పెంట చేసుకోవడం ఏందో? వదిలిందే పెంట చేసుకోవడానికి అనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్, సౌరవ్ గంగూలీ బయోపిక్ రాజ్ కుమార్ రావుతో తీయబోతున్నాడు. ఆయన హీరో అంట. తొందరలోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అంటున్నారు. అండ్ ఫోర్త్ వన్, మన అయ్యగారు అఖిల్ బాబు సినిమా లెనిన్ నుంచి శ్రీలీలను తీసేస్తున్నారంట. చాలా మంచి పని చేస్తున్నారు. భాగ్యశ్రీ రీప్లేస్ చేయబోతుందని టాక్. మంచి పని చేస్తున్నారు. బేసిక్గా ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడే అసలు సెట్ కాలేదు ఇద్దరికి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇది? అండ్ తర్వాత కార్తీక్ 29th ఫిలింలో నాని ఒక ఇంపార్టెంట్ క్యామియో చేయబోతున్నాడంట. మొన్న మనం చూసాం హిట్ 3లో కార్తీ చేశాడు, ఇప్పుడు నాని ఆయన ఫిలింలో చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్. అండ్ తర్వాత కూలీ వరల్డ్ వైడ్ బిజినెస్ 300 crore దాటబోతుంది. అండ్ తెలుగు స్టేట్స్లోనే 50 crore అని టాక్. హైప్ బట్టి చూస్తుంటే దానికి 100 కోట్లు పెట్టినా చూసేటట్టు ఉన్నారు. యావరేజ్ టాక్ వచ్చిన ఆరెంజ్ హైప్ ఉంది కూలీకి. అఫ్కోర్స్ అనొచ్చు, వాట్ కొంచెం క్లాష్లో వస్తుంది కదా బ్రో, 50 crore కొంచెం రిస్కే అని. ఛాన్సే లేదు. నన్ను అడిగితే వార్ 2 కంటే కూడా కూలీకి ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది బిజినెస్. వార్ 2 50 crore ప్లస్ అయితే మాత్రం దానికి రిస్క్, దీనికి కాదు. సో లెట్స్ సీ. అండ్ తర్వాత నాగ చైతన్య శివ నిర్వాణ కాంబో, అదే మజిలీ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతుంది నెక్స్ట్ ఫిలిం, అంటే ఇంకో 2 ఫిలిమ్స్ తర్వాత. సో లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ వన్, క్రేజీ ఖైదీ 2లో అనుష్క ఒక పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుందంట. కార్తీ, అనుష్క, లోకేష్ మన దగ్గర కూడా మస్తు అయిపోయింది. సో ఇది ఇంకో ప్లస్ ఫ్యాక్టర్. అండ్ తర్వాత రాజాసాబ్లో ఇంతకుముందు ఒక హిందీ ట్యూన్ సాంగ్ని రీమేక్ తీసుకుంటామన్నారు కదా తమనన్న, అది తీసుకోవట్లే అంట. వాళ్ళు 5 crore ప్లస్ అడుగుతున్నారంట. సో సొంతదే కొడదామని చెప్పి అనుకుంటున్నారు తమనన్న. అండ్ సినిమా లెంత్ 3 hours ప్లస్ అంట. నాకు తెలియక అడుగుతా, ఇది ఫ్యాషన్ అయిపోయింది, అంటే ప్రతి సినిమా 3 hours ప్లస్ అంటున్నారు. మొన్న కుబేరా, నిన్న కన్నప్ప, ఇప్పుడు రాజాసాబు. పోనీ కంటెంట్ పెద్దగా ఉండి అంటే సినిమా లెంత్ ఎక్కువ ఉండి పెడతారా అంటే అది కాదు. కుబేరాలో సెకండ్ హాఫ్ చాలా ట్రిమ్ చేయొచ్చు. ఇక కన్నప్ప అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం దేవుడికే. మళ్ళీ ఇప్పుడు రాజాసాబ్ 3 hours ప్లస్ అంటే అది లెంతీ అయిపోయి డ్రాగ్ అయిపోతుంది సినిమా. నన్ను అడిగితే వేస్ట్. తర్వాత ఇంకో క్రేజీ, కన్నప్ప ఆడుతుంది కదా, సో దాని తర్వాత ప్రభుదేవతోని మంచు విష్ణు కాంబో అంట. ఎందుకన్నా ఎలాగో కన్నప్ప లాస్ వెంచరే, మళ్ళీ ఇప్పుడు ఇది ఏమో ఇక. తర్వాత క్రేజీ, రామ్ చరణ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో ఒక కొత్త జానర్లో మూవీ రాబోతుందని చెప్పి టాక్ నడుస్తుంది. స్టోరీ డిస్కషన్స్ కూడా అయినాయంట, గట్టిగా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, మహేష్ బాబు టక్కర్ దొంగ రిలీజ్కి ఎగబడుతున్నారంట రైట్స్ కోసం. 2 crore హైయెస్ట్ అని చెప్పి టాక్. అంటే అది ఖచ్చితంగా 2.5 crore కొట్టాలి కొంచెం ప్రాఫిట్లోకి రావాలంటే. టక్కర్ దొంగ సూపర్ ఫిలిము, అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అది. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, రూమర్స్, గాసిప్స్ కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.